సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు అటు ఎన్డీఏ నాయకులను ఎవరినో డామినేట్ చేయడానికో లేదంటే పై చేయి సంపాదించడానికో అని అయితే మేము అనుకోవట్లేదండి. మొత్తం కూటమి నేతలు అందరూ కూడా ఒక మాట మీద ఉండి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని ఎవరు ఢిల్లీ వెళ్ళినా కూడా ఎంత నిధులు తీసుకురాగలము కేంద్ర ప్రభుత్వం నుంచి అన్న ఎజెండాతోనే వెళ్తున్నారు. అలాగే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన మేరట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉన్న 3 రోజుల్లోనే ఎంతో మంది కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అలాగే నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి గారు, వైస్ ప్రెసిడెంట్ గారితో, అలాగే తన శాఖలకు సంబంధం లేకపోయినా కూడా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారితో కానీ, ఇంకా జలవనరుల శాఖ మంత్రితో కానీ తన మంత్రివర్గం సహచరులు సుజాత గారు తన శాఖకు సంబంధం లేకపోయినా మిగిలిన మంత్రి శాఖలను వెళ్ళి కలుస్తున్నారు. దట్ షోస్ ఆయన ఎలా వామన నుంచి త్రివిక్రముడు దాకా ఎదిగాడు. అంటే ఒక ప్యారలల్గా ఆయన ఎదుగుతున్నారు. న్యాచురల్, తప్పేం లేదు. జనసేన ఒక రాజకీయ పార్టీ, తన అస్తిత్వం కాపాడుకోవాలి, భవిష్యత్తులో ఎదగాలి. అండ్ అంటే ఇంత విజిబుల్గా ఆయన చేయటం అనేది కొంచెం ఎంత లేదన్నా ఒక ఇంటర్నల్గా ఒక రిఫ్ట్ మొదలైందనే ఒక మాట వస్తుంది. ఆయన ముందరే చెప్పారు ఎన్నికలు, నా వ్యూహాలు నాకు వదిలిపెట్టండి అని. ఆ వ్యూహాలు ఇప్పుడు ఆయన చేసి చూపిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో వెళ్తారు సార్. ఆయనకి మొదటి ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఆయన 21 సీట్లకు కూడా తగ్గి ఆ రోజు కూటమిలో తీసుకున్న సీట్లు ప్రతి ఒక్కటి 100% స్ట్రైక్ రేట్ తో గెలవడం జరిగింది. అలాగే కూటమి 164 సీట్లతో ఇంత భారీ విజయం సాధించడం జరిగింది. అలాగే మొన్న అసెంబ్లీలో జరిగిన ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాబోయే 10 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయాలనుకుంటున్నాం. ఈ విధంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు తను ఏదో డామినేట్ చేసి తను సొంతగా ఎదగాలి అని అక్కడ మనకేం ప్రతిబింబించట్లేదండి. మొదటి ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తున్నట్టు స్పష్టం అవుతుంది. అలాగే కూటమి నేతల మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. యాజ్ వెల్ యాజ్ పార్టీని కూడా 100% పవన్ కళ్యాణ్ గారు పెంచుకుంటూ వెళ్తారు. ఒక నిబద్ధత, ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ఒక మంత్రి అయితే తన శాఖలతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి జరగాలి అని టోటల్ గా ఆలోచించడం అనేది చాలా శుభ పరిణామం. ఇప్పుడు వరకు మన సాంప్రదాయ రాజకీయాల్లో అటువంటి చూడలేదు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది. సుజాత గారు, జనరల్ గా కొత్తగా అనిపిస్తుంది కాదంట్లా, బట్ దెర్ ఈస్ ఎ ప్రోటోకాల్. జనరల్ గా ఏంటంటే సీఎం హ్యాస్ టు డెప్యూట్. సీఎం తాను వెళ్ళి కలవటానికి వీళ్ళని అదే అవకాశం వెసులుబాటు కుదరని సందర్భంలో తన ప్రతినిధులు, అక్కడ మనకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎవరు లేరు, వాళ్ళని పంపిస్తారు, లేకపోతే కొంతమంది మంత్రులను డిప్యూటీ చేస్తారు. ప్యూర్లో ఏది పవన్ కళ్యాణ్ గారి ఆయన చరిష్మాని నేషనల్ మీడియా అండ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ కూడా చాలా దగ్గర నుంచి. అఖిలేష్ యాదవ్ ఈజ్ వెరీ కీన్, మీకు తెలుసో లేదో. యూపీలో కూడా యూపీ నుంచి వెలువడే హిందీ పత్రికలు కూడా రాశాయి హౌ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ నేషనల్ ఫిగర్ అని చెప్పేసి. చాలా పాజిటివ్ న్యూస్. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని స్వాగతిస్తున్నాయి ఉత్తరాది పార్టీలు. ఆయన ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుడు అయిపోయారు. అది అప్రయత్నంగా జరిగిపోయింది. సనాతన ధర్మానికి ఛాంపియన్ ఈరోజు ఆయన. సో ఈ క్రమంలో ఏంటంటే ప్యారలల్గా ఇప్పటికే ఆయన పక్కన అట్లా ఉంటుంది, యువతల పక్క ఏంటంటే తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య రిఫ్ట్. సరే, బీజేపీని అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. మీరంటే కొంత భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ రిఫ్ట్ని అడ్రస్ చేయాలని పాపం ఇద్దరు, చంద్రబాబు గారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. కానీ అది ఎందువల్ల కుదరట్లా, ఇంకా ఆ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, ప్రత్యేకించి మీ గోదావరి జిల్లాలో. అంటే సార్, కింది స్థాయి నేతల దగ్గర ఏమైనా పొరపచ్చాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ పై స్థాయిలో చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఆయన సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న సత్సంబంధాల మేర ఆయన నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు అన్నది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం. ఈ రోజు నేషనల్ మీడియా కానీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా నిశితంగా గమనిస్తున్నారు ఆయన రాజకీయ ప్రయాణాన్ని. ఎందుకంటే ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి ఏదైనా
సత్యం గురించి మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడాలంటే ఎటువంటి మొహమాటం భయాలు లేకుండా ఉన్న వ్యక్తి. ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో, తన పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో అని కూడా ఆలోచించరు పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందుత్వం గురించి మాట్లాడాలన్నా, బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దాడి జరిగిన వాటి గురించి మాట్లాడాలన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమి అటువంటి భయాలు లేవండి. ఎందుకంటే అధికారం మీద వ్యామోహం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన మాటలు ఉంటాయి. దాన్ని నేషనల్ మీడియా ఈ రోజు అందరూ స్వాగతిస్తున్నారు. మీరు అన్నట్టు ఇటు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి అటు బీహార్ లో కూడా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒక పాజిటివ్ గా ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అది నిజంగా శుభ పరిణామం అండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల టూర్ కానీ రాష్ట్రానికి ఇమీడియట్ గా 114 కోట్ల రూపాయలు మన పర్యాటక రంగంలో విడుదలవ్వడం కానీ చాలా సంతోషంగా ఉందండి. కూటమి నేతలందరూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ప్రస్తావన వచ్చింది. somehow he has expressed his dissent over the ongoing developments related to law and order in ఆంధ్రప్రదేశ్. అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అనుకున్న దిశగా అయితే లా అండ్ ఆర్డర్ వ్యవహారం అక్కడ లేదనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేసినట్టు నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి ఇండికేషన్. అది ప్రధానమంత్రి అధికారిక నివాసం నుంచి వచ్చిన సమాచారం. ఏమంటారు? పిఠాపురంలో కూడా మనం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గానే ప్రస్తావించడం జరిగిందండి. ఇంకా కొన్ని హోంశాఖలో ప్రక్షాళన జరగాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో హోంశాఖ మంత్రి అనిత గారికి పూర్తిగా సహకరించట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీరు ఇది ప్రక్షాళన తీసుకోవాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. లేదంటే సోషల్ మీడియాలో కానీ ఇంకా బయట కానీ ఇదే విధంగా పార్టీ మారింది అన్న ప్రభుత్వం మారింది అన్న భావన కూడా లేకుండా అదే విధంగా మీరు సోషల్ మీడియాలో విపరీత ధోరణులు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి అన్నారు. అక్కడి నుంచి చాలా అరెస్టులు జరిగినాయి, చాలా మంది కోసం వేట జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే సార్ సోషల్ మీడియా అన్నది చాలా క్లీన్ గా ఉంది. ఎటువంటి బూతుల పదాలు కానీ, దాడులు కానీ, ఏమంటారు మార్పింగ్ ఫోటోలు కానీ అది లేకుండా ఒక స్ట్రీమ్ లైన్ కి వచ్చింది. ఒక మంచి వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. సుజాత గారు ఒక ప్రశ్న అడగనా? మీరు ఇంత అద్భుతంగా ఉంది లా అండ్ ఆర్డర్, అసలు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో మర్యాదపూర్వకమైన పోస్టులు పెడుతున్నారని తానా చండాలం చేసిన ఆర్జీవి